మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 మే 8వ తేదీ బుధవారం రోజున చైత్ర అమావాస్య రాబోతుంది. అయితే ఈ చైత్ర అమావాస్య వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చగలిగే శక్తి వస్తుంది. మీకు ఉన్న సమస్యలు బాధలు పోతాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీ జాతకం మారిపోతుంది, అపార ధనయోగం సిద్ధిస్తుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావటంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్లకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ కూడా పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవటంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్లకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు. ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావటంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపలి నుంచి చంటి బిడ్డల ఏడుపులు వినపడ్డాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భూమికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోనికి వెళుతూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు. కానీ వసంతుడు దైవ రహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు బ్రహ్మ. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తనను చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియజేయరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు, నాయనా, ఈ అబ్బాయి నిరరక్ష కుక్షి అవుతాడు. ఇతని జీవిత కాలమంతా ఇతని వద్ద ఒక్క మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప ఇక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కానా కష్టంగా పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఆ అమ్మాయి మాత్రం వేసి అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపులైనటువంటి తన గురువు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువు గారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయన, అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ల రాత నిజమవటం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంటబట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా అనే దిగులుతో వసంతుడికి దేని మీద ఏకాగ్రత కుదరటం లేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడు
వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరూ చెప్పిన సమాధానం బ్రహ్మ రాత మార్చటం అసాధ్యం, అది ఎవరి తరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపేశాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు 25 ఏళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలి పని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంత సేన అని, దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్య అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్ర్యం. ఇది శంకరుడి దుస్థితి. తమ్ముడు, నువ్వు బాధపడకు, ఇప్పట్నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, సరే అన్నయ్య, ఇక నుండి నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అన్నాడు శంకరుడు. ముందు ఆ ఆవును తోలుకుని పట్టణానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరు నేరుగా పట్నంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఆ ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తర్వాత అతను చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను, శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురమని తిని ఆకలి తీర్చుకున్నారు. తర్వాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు, అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్య, ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అని అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు, నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా కూడా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. ప్రొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని, అతను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవును తీసుకుని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకుని వెళ్ళి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంత సేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తర్వాత వసంతుడు వాళ్లను వీళ్లను అడుగుతూ వెళ్ళి వసంత సేనను కలుసుకున్నాడు. వసంత సేన ఒక్క అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భూరిమని ఏడ్చేసింది. అన్నయ్య, నేను మహాపాపిని. ఈ పాప పక్కిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని బావురుమంది. ఊరుకో చెల్లి, ఊరుకో అమ్మ. ఈ పాపపు పక్కిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెప్తాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే 1,00,000 వరహాలు చెల్లించాల్సిందే,
1,00,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ ఉన్న వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపోతూ, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి, నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. ఆ రాత్రి 2-3 విటలులు వచ్చి 1,00,000 వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కానీ అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం 1,00,000 వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని 1,00,000 వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తు ఆ బ్రహ్మేనని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమయ్యింది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు. దానిని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. ఈ కథను చైత్ర అమావాస్య లోపు ఎవరైతే వింటారో వారికి ఉండే సమస్యలన్నీ పోతాయి. బ్రహ్మరాతను సైతం మార్చగలిగే శక్తి వస్తుంది. అలాగే చైత్ర అమావాస్యలోపు భగవంతుణ్ణి పూజించడానికి జాతి మత భేదాలు ఉండవు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. ఇతను ధనధాన్యాలను భోగభాగ్యాలను కలిగి ఉన్నప్పటికీ గర్వించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివ ఆరాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది. అది తెలుసుకున్న నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు శివభక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్న ధనంతో అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సహాయం తీసుకోకుండానే అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. అదే దేవాలయంలో శివుడు నిత్యం పంచామృతాలతో పుష్పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేవాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయింది. ఈ విధంగా నంది నిత్యము కూడా ఆ గుడిలో శివలింగానికి పూజను చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారంగా జంతువులను పక్షులను వేటాడడానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ ఆ అడవిలోనికి ప్రవేశించాడు. అలా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ వేటగాడు ఆ శివాలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. శివుణ్ణి పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు. అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపించింది. వెంటనే అతను నోటితో నీళ్లను తీసుకొని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్నిటిని తీసుకుని ఆలయంలోనికి ప్రవేశించాడు. నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగంపై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాను నోటితే తెచ్చిన నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాడు. అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివుడికి నివేదించి ప్రదక్షిణలు చేసి శివుణ్ణి నమస్కరించుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోని గుడి దగ్గరకు వచ్చాడు. పూజ చేయడానికి తనతో పాటు ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకుని వచ్చాడు. వారిద్దరూ కూడా ఆలయంలోనికి ప్రవేశించగా అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇలా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పూజను ముగించుకుని తన గృహానికి వెళ్తాడు. నంది వెళ్ళిన కొంతసేపటి తర్వాత కిరాతుడు అనే వేటగాడు ఆలయంలోనికి వచ్చి ఇంతకు ముందులాగా శివుణ్ణి పూజించి తన గృహానికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నంది ఆలయానికి వచ్చేసరికి ఆలయమంతా కూడా అపరిశుభ్రంగా ఉండటం చూసి బాధపడి బ్రాహ్మణునితో చర్చిస్తాడు. ఆలయాన్ని ఎవరో పాడు చేస్తూ ఉన్నారని తెలుసుకుని గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకుని తన గృహానికి తీసుకుని వెళ్ళి తన ఇంట్లోనే శివుణ్ణి పూజించటం మొదలు పెడతాడు. శివలింగాన్ని తీసుకుని వెళ్ళినంత మాత్రాన ఆ పరమేశ్వరుడు ఆలయంలో లేకుండా పోతాడా? ఎప్పటిలాగానే
వేటగాడు శివారాధన చేయడానికి గుడికి వెళ్తాడు. కానీ అతను గుడిలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించకపోవడంతో కిరాతుడు విచారపడ్డాడు. అలా విచారిస్తూ ఉండగా ఒక ఆలోచన చేశాడు. స్వామి, నేను నీ కుమారుడు లాంటి వాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని. పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు. నా హృదయాన్ని నీకు అర్పించి పూజను చేస్తాను. నా పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. అంతేగాని నీవు ఇలా కనిపించకుండా ఉండటం తగదు. నీవు కనిపించకపోతే నాకు లోకంతో పని లేదు. ఎప్పటిలాగే నాకు కనిపించి నా పూజను స్వీకరించి నన్ను మన్నించు అని ప్రార్థిస్తాడు. ఒకవేళ నీవు కనిపించకపోతే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలను విడుస్తాను అని విచారిస్తాడు. అయినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. ఇలా కొంత సమయం గడిచిన తరువాత ఆ కిరాతకుడు తన జీవితంపై విరక్తితో ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ తన దగ్గర ఉన్న కత్తితో తన శిరస్సును ఖండించుకున్నాడు. కిరాతుడి భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తన శిరస్సును తనకు ఇస్తాడు. బ్రహ్మాది సకల దేవతలు పరమేశ్వరుని కీర్తించారు. నారదుడు శివగీతం పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా సంతోషించింది. ఇంతలో శివభక్తుడు అయినటువంటి నంది కిరాతుడిని చూడడానికి ఆలయంలోనికి ప్రవేశించాడు. అతను ఆలయంలోనికి ప్రవేశించగానే పరమేశ్వరుడు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణం ఆ నంది తాను చేసిన పనికి సిగ్గుపడి పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి కిరాతుడిని కౌగిలించుకుని ఇలా అనసాగాడు. కిరాతక, నీ వలన నా జన్మ తరించింది. ఆ పరమేశ్వరుని చూసే అదృష్టం నాకు కలిగింది. నీవు చేసిన పనికి నిన్ను మూర్ఖునిగా భావించాను. నన్ను క్షమించు అను వేడుకున్నాడు. నిజమైన భక్తుడవు నీవే అని నంది కిరాతకుడిని అభినందించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు నందిని చూసి, ఓ నంది, నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే. మీ ఇద్దరు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని చెప్పి ఆ మహాశివుడు వారిద్దరినీ కూడా తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతాడు. భగవంతుడిని పూజించడానికి జాతి, కుల, మత భేదాలు అనేవి ఏమీ ఉండవు. నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనస్సుతో పూజించటం వలన ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు. భగవంతునిపై మనసు లగ్నం చేసి సమాజంలో మంచి బ్రతికి ఇతరులకు హాని కలిగించకుండా మంచి చేసే వారిని ఆ శివుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే చైత్ర అమావాస్య వచ్చేలోపు ఎవరి బాధ్యతను వారు ఎందుకు నిర్వర్తించాలో తెలిపే ఈ పవిత్ర పురాణ కథను వింటే చాలు, దరిద్రం పోతుంది, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలిచింది. కానీ శత్రు సమూహంలోని ఎందరినో తన స్వహస్తాలతో చంపానన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది. ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుగ్ధ తీరలేదు. దాంతో స్వయంగా వ్యాధ్యవ్యాసుడే ధర్మరాజును ఓదార్చే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా సుద్యుమ్నుడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం శంకుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా గొప్ప తపస్సంపన్నులే, త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడిన వారే. వారిద్దరూ కూడా బహుదా నదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకుని జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడు. ఆ సమయంలో శంకుడు ఆశ్రమంలో లేడు. అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచార్లు చేయసాగాడు. ఇంతలో అతని దృష్టి ఆ ఆశ్రమంలో విరగగాసిన పండ్ల చెట్టు మీదకు పోయింది. నిగనిగలాడిపోతున్న ఆ పండ్లను చూడగానే అతనికి నోరూరింది. వెంటనే కొన్ని పండ్లను కోసుకుని తినసాగాడు. ఇంతలో శంకుడు ఆశ్రమంలోనికి రానే వచ్చాడు. తమ్ముడి చేతిలో ఉన్న పళ్ళను చూసి అవెక్కడివని అడిగాడు. నీ ఆశ్రమంలోనివే అన్నయ్య అంటూ లిఖితుడు బదులు చెప్పాడు. సోదర, ముని వర్యులకు పరధనం మీద ఆశ ఉండకూడదు కదా. పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పండ్లను కోయటం దొంగతనంతో సమానం కదా. కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి తగిన దండన స్వీకరించు అని సూచించాడు. లిఖితునికి అన్నగారి మాటలు సబబుగానే తోచాయి. ఎంత సోదరులమైనా తాము ఇరువురము
సన్యాస ఆశ్రమంలో ఉన్నవారమే కదా, కాబట్టి ఆశ్రమ ధర్మాలను పాటించి తీరవలసిందే కదా అనిపించింది. వెంటనే లిఖితుడు ఆ దేశ రాజుగారైన సుద్యుమ్నుని చెంతకు వెళ్ళాడు. తన రాజు ప్రసాదం వద్ద లిఖితుడిని చూసిన సుద్యుమ్నుడు అతనికి సాదరంగా ఆహ్వానం పలికాడు. అప్పుడు లిఖితుడు, ప్రభు, నేను నా అన్నగారి ఆశ్రమంలో పండును దొంగిలించాను. ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండను కోరుతున్నాను. ఒక దొంగకు ఎలాంటి శిక్షను విధిస్తారో నాకు కూడా అదే శిక్షను విధించండి అంటూ సుద్యుమ్నుని కోరాడు. లిఖితుని మాటలకు సుద్యుమ్నుడు ఆశ్చర్యపోయాడు. లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులను ఎలా దండించగలను అంటూ లిఖితుణ్ణి మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పుకోలేకపోవడంతో రాజదండన చట్ట ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని 2 చేతులను నరికివేయవలసిందిగా శిక్షను అమలు చేశాడు. కఠినమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు. ఆ స్థితిలో ఉన్న సోదరుని చూసిన శంకుడు, సోదరా, చేసిన తప్పుకు శిక్షను అనుభవించటంతో నీ పాపం తీరిపోయింది. నిష్కల్మషమైన తత్వంతో నువ్వు మన వంశం పేరును నిలబెట్టావు. వెళ్ళి ఆ బహుదా నదిలో నీ పితృదేవతలను తలుచుకొని స్నానం చేసిరా అంటూ పంపాడు శంకుడు. ఆశ్చర్యం, లిఖితుడు బహుదా నదిలో మునిగిన వెంటనే అతని 2 చేతులు తిరిగి వచ్చాయి. ఇదంతా తన అన్నగారి మహిమే అనే అతనికి అర్థమైపోయింది. తనకు మంచి చెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠమని గ్రహించాడు. కానీ ఒక సందేహం మాత్రం అతనిలో ఉండిపోయింది. వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్ళి, అన్నగారు, ఖండితమైన నా చేతులను కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా, మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా, ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళమని ఎందుకు సూచించినట్లు అని అడిగాడు. తమ్ముడి ప్రశ్నకు శంకుడు చిరునవ్వు చిందిస్తూ, సోదరా, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. తపస్సు చేసుకోవటం మన ధర్మం, పాలన చేయటం, పాపులను శిక్షించటం రాజుగారి ధర్మం. పైగా దొంగతనం, గురు పత్నిని మోహించటం, సాధువులను హత్య చేయటం, సురాపానం, చెడు సావాసం చేయటం వంటి పాతకాలకు రాజదండన అనుభవించాల్సిందే. అందుకనే నిన్ను రాజుగారి వద్దకు పంపాను అంటూ చెప్పాడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఒక రాజుగా ధర్మ స్థాపన కోసం యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో శత్రువులను సంహరించటం నీ కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగానే నువ్వు శత్రువులను వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపము అంటదు. ఇక నీ బాధ్యతను నిర్వర్తించినందుకు క్షోభపడటంలో ఔచిత్యం ఏముంది అంటూ వ్యాసుడు ధర్మరాజును ఓదార్చాడు. ఈ కథ విన్నాక చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్ష. అన్నగారు మళ్ళీ తలుచుకోగానే చేతులు తిరిగి వచ్చాయా లాంటి ప్రశ్నలు రావటం సహజం. కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు. ఎలాంటి వారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెప్తుంది. అది సొంత సోదరిని సొంతైనా కానీ అతని అవిష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదన్న సూచన వినిపిస్తుంది. రాజు అనేవాడు దేశంలోని రాజ్యాంగాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలన్న హితవు ఉంది. అన్నిటికీ మించి ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధ కనిపిస్తుంది. అలాగే చైత్ర అమావాస్య వచ్చేలోపు పూర్తి నమ్మకం, భక్తితో చిన్న పాప పిలిచినా భగవంతుడు వస్తాడు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జీవితంలో కష్టాలు రావు, ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుతాడు. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకు వెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమ నిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని పడింది. దాంతో తాను నిష్టగా చేసే శివపూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. అప్పుడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాము. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని ఉంది. అది ఏమిటి అంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా,
ఆ పని కూడా నువ్వు చెయ్యాలి. జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వకు. పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సామాసగెత్తలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా. మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. దాంతో శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేతబట్టుకుని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగడానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురామయించింది. అయినా శివుడు పాలు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలయ్యింది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు త్రాగటం లేదు అని పాపకు భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాక్కపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా అని శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు, తాగయ్యా, లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకుంటున్నావా? పొద్దెక్కిందనా? లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోనీ, ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతోంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు, అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా త్రాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవిగాక ఇంకా ఏమైనా కావాలా అడుగు, నిమిషంలో తీసుకొస్తా. కానీ త్రాక్కుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి. మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేవాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలా ఆ పాప బ్రతిమలాడుతుంది, ఏడుస్తోంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు, కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామివైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే. నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆక్కుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకుని పాలను తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు గాని ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు. ఆయన దేవుడని, పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజూ తానే పాలు తేవటము, శివుడికి నివేదించటము అది శివుడికి నచ్చింది.
ఇలా ప్రతిరోజు పాలు తేవటము, శివుడు త్రాగటం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. అప్పుడు తండ్రి పాపను ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగటమేంది? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా? లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు. రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. ఓసి, రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే? చూడను కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంతో శివద్రోహం చేశావే. శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకం ఆడావే, నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హాలింగా హలింగా హలింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోనికి చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకు లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఏమిటి ఈ లీల అంటూ అక్కడ ఉన్న తండ్రి కిన్నుడైపోయాడు. అప్పుడు శివదేవయ్య, రోజు నేనే పాలు తాగాను. నీ కూతురు నా పరమ భక్తురాలు. ఆమె అమాయకత్వము, నిర్మల హృదయం నన్ను వశపరుచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేర్చుకున్నాను. నేటి నుంచి గోడగూచి అన్న పేరిట భక్తలోకంలో ఆమె గణ్యత పొందుతుంది అన్న ఈశ్వరవాణి వినిపించింది. ఇది గోడగూచి కథ. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వము. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు శివుడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఇక ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతించబడింది. అలాగే చైత్ర అమావాస్యలోపు గోసేవ చేస్తే పిల్లలు పుడతారు అని తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, జీవితంలో పేదరికం మీ దరి చేరదు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. అప్పుడు దిలీపుడు తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు గల చింతను వశిష్ఠ మహర్షి వ్యక్తపరిచాడు దిలీపుడు. ఒక నిమిషము ధ్యానము చేసి వశిష్ఠుల వారు ఇలా అన్నారు. నాయన, నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తూ ఉన్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజ్య వ్యతికరము జరిగినది. పూజ్యులను గుర్తింపకపోవుట శ్రేయస్సుకు భంగకరము. అప్పుడు నిన్ను చూసిన కామధేనువు, రాజా, నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతూ ఉన్నావు. నా సంతానమును సేవిస్తే గాని నీకు సంతానం కలగదు అని చెప్పినది. కానీ రథవేగము వలన వాయుధ్వని కారణంగా నీకు గాని నీ సారథికి గాని ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. ఆయన తెలిసి చేసినా తెలియక చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకొని ప్రగతి పదంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుడి యజ్ఞంలో పాలు, నెయ్యి, ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తిరిగి వచ్చేంతవరకు ఆమె సంతానమైన
ఈ నందినీ ధేనువును సేవించి తరించు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు తెలిపాడు. వశిష్ఠుల వారు హితవు చెప్తూ ఉండగానే ఆ నందినీ ధేనువు రానే వచ్చింది. దిలీపుడు మరియు పరమ సాధ్వి అయిన సుదక్షిణాదేవి వెంటనే ఆ నందినీ దేవుణ్ణి సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీ దేవుణ్ణి నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిల్చుంటే నిల్చుని, కూర్చుంటే కూర్చుని, నీళ్లు త్రాగితే తాగి ఆ నందినీ ధేనువును ఆరాధించారు. ఇలా 21 దినములు ఆ రాజు దంపతులు ధేను వ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీ ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములలో ఒక గంభీర బిలంలోనికి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమ ధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడడానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యము, చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థానువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు రాజుతో సింహం ఇలా అన్నది: రాజా, గిరిజాపతి ఆజ్ఞ పొంది నేనీ పరిసరాలలో విహరిస్తూ ఉన్నాను. నేను శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీటగా వినియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్నిక్కడ నియమించాడు. ఈ ప్రాంతాలకు వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది అని చెప్పింది. నా పరాక్రమం బహుబలం వృధా అవుతున్నవే. ఈ నందినీ ధేనువును కాపాడలేకపోతున్నానే అని అనుకుంటున్న రాజు నేను కుంభోదరుడను, శివకింకరుడను అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవశక్తి ముందు మానవ శక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు. అప్పుడు రాజు ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు: ఓ దివ్య సింహమా, సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా. మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన నందినీ ధేనువును విడిచిపెట్టు అని అన్నాడు. ఇది వినగానే సింహం నవ్వి, ఓ రాజా, నువ్వు చాలా మూఢిని వలె ఉన్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి 1,000,000 మీ గురువు గారికి ఇవ్వవచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీరత్యాగం చేస్తావా? నీకు అపకీర్తి రాదు, గురుద్రోహం అంటదు అని సింహం అంది దిలీపుణ్ణి ప్రలోభ పెడతామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ఆపద నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్న ప్రాణాలు ఎందుకు? ఓ శివకింకరుడా, నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువుని విడిచి నా ప్రార్థన మన్నించు అని అన్నాడు. ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థానువుగా ఉన్న రాజు మామూలుగా కదలగలిగాడు. తనను తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళపై కూర్చొని తల వంచుకుని సింహం వేటుకై ఎదురు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది. నందినీ ధేనువు దివ్యాకృతి దాల్చి, రాజా, వశిష్ఠ మహర్షి తపస్సుకు వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తికి నేను మెచ్చాను. దివ్యమైన నా క్షీరము స్వీకరించు, సంతానవంతుడివి అవుతావు అని అన్నది నందినీ ధేనువు. అప్పుడు కృతజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు: తల్లి, నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు. లేక దూడ నీ పాలకి ఎదురు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరముకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో 6వ వంతు తీసుకుంటాను అన్నాడు. ఎందుకంటే ధర్మాత్ముడైన రాజు ప్రజల నుండి 6వ వంతు మాత్రమే కప్పముగా తీసుకుంటాడు. రాజు మాటలు విన్న నందిని తదాస్తు అని ఆశీర్వదించింది. ధేను వ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవటం వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను, సాధు సజ్జనులను
గోవులను ఎల్లప్పుడూ గౌరవించటం మన విధి. ఆపదలో ఉన్న గోమాతను కాపాడడానికి తన ప్రాణాలను సైతం ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి, ధేను వ్రత దీక్ష అసామాన్యాలు. దూడ త్రాగిన తర్వాత, మహర్షులు తీసుకున్న తర్వాత పాలు తీసుకుంటాను అని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 6వ వంతు మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైనది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శ పురుషులు. అలాగే చైత్ర అమావాస్యలోపు పురాణ కథను వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం ఒకానొక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన స్వధర్మమును వీడి వేద శాస్త్ర అధ్యయనాలను మరచి చివరికి ఒక బోయదానిని వివాహమాడి మాంసభక్షుడై నిత్యము హింసా జీవితాన్ని గడపసాగినాడు. అతడొక మారు ధనాపేక్షతో కొందరు వ్యాపారులతో కలిసి వాణిజ్యార్థము దేశాంతం వెళ్ళాడు. మార్గమధ్యమంలో ఒక భీకర కాంతారమును వారు దాటుతున్నప్పుడు మంత గజమొకటి వారిని తరిమినది. ప్రాణభీతితో వారు తలకొక వైపుకు పరుగులు పెట్టారు. ధర్మభ్రష్టుడైన బ్రాహ్మణుడు అలా తన మిత్రుల నుండి దూరమై అడవిలో దారి తప్పి ఆకలి దప్పులకు తాళలేక సొమ్మసిల్లు ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద కూలబడ్డాడు. ఆ వృక్షము నాడీ జముడనే ధర్మవర్తకుడైన కొంగ నివాసము. నాడీ జమ్మునికి రాజధర్ముడు అనే సార్థక బిరుదు కూడా ఉన్నది. సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీ జంబుని మిత్రుడు ఆకలి దప్పులతో వచ్చిన ఆ విప్రుని చూసి నాడీ జంబుడు జాలిపడి అతిథి భావముతో అతడిని సత్కరించి ఫలోదకాలిచ్చి తృప్తిపరిచినాడు. తన పెద్ద రెక్కలను విసినకర్ర వలె వీచి సేద తీర్చినాడు. అప్పటికే రాత్రి అవటంతో నాడీ జంబుడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు: మహానుభావ, మీరు నాకు మిత్రులైనారు. మిత్రుని బాధలు తీర్చుట కనీస కర్తవ్యము. ఇక్కడికి 3 యోజనాల దూరంలో మధువజ్రం అనే రాజ్యం ఉన్నది. దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు. అతడు రాక్షసుడైనను పరమ సాధుడు, ధార్మికుడు. అతని వద్దకు మీరు వెళ్తే తప్పక మిమ్ము సత్కరించగలడు. రేపు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు. ఇప్పుడు నిశ్చింతగా విశ్రమించండి అన్నాడు. అతిథి సేవ నిరతుడైన నాడీ జంబుడిని ఇలా చెప్పి బ్రాహ్మణుడిని నవ్య మృగాల నుండి కాపాడుటకై రాత్రంతా మేల్కొని రక్షణనిచ్చాడు. ఉదయాన్నే బ్రాహ్మణుడు మధువజ్రమునకు బయలుదేరినాడు. నాడీ జంబుని మిత్రుడని తెలియగానే విరూపాక్షుని వద్దకు బ్రాహ్మణుని సగౌరవంగా తీసుకుని వెళ్ళారు రాజసేవకులు. ఒక వ్యక్తి ఆచరించే ధర్మాలు భావాలు అతడి ఆకృతిలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ధర్మాత్ముడు, పైగా రాజు అవటముతో బ్రాహ్మణుడు కులభ్రష్టుడు, నీచుడు అని చూడగానే పసిగట్టాడు విరూపాక్షుడు. కానీ నాడీ జమ్ముని మిత్రుడు అని అతనిని సగౌరవంగా సత్కరించి ఎంతో ధనమిచ్చి పంపించాడు విరూపాక్షుడు. మొయ్యలేనన్ని ధనరాశులను పేరాశతో మోస్తూ తిరిగి నాడీ జమ్ముని నివాసము చేరాడు పతిత బ్రాహ్మణుడు. నాడీ జమ్ముడు మళ్ళీ యథావిధిగా ఆతిథ్యమిచ్చి సేద తీర్చాడు. అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమరచి నిద్రపోయాడు. నిరంతరము క్రూర కర్మములు చేయట వలన ఆ పతిత బ్రాహ్మణుడి బుద్ధి వక్రమైనది. అన్నం పెట్టి ఆదరించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీ జంబునిలో పతిత బ్రాహ్మణుడికి భగవంతుడు కనబడలేదు. ఒక రుచికరమైన భోజనం కనబడింది. బలిష్టమైన నాడీ జంబుని దేహాన్ని బ్రాహ్మణుడు చూసి ఇలా అనుకున్నాడు: రేపటి నుంచి నేను ఇల్లు చేరే లోపల మళ్ళీ ఆహారము దొరుకుతుందో లేదో. పైగా ఈ కొంగ బలిష్టముగా ఉంది. దీని మాంసము ఎంతో రుచికరముగా ఉంటుంది. దీన్ని చంపి మాంసము మోసుకు వెళ్తాను అనుకున్నాడు. వెంటనే దొడ్డుకర్ర తీసుకుని నాడీ జమ్ముని తలపై బలంగా కొట్టాడు. ఆ శిరోఘాతానికి అసూలు బాశాడు నాడీ జంబుడు. చర్మం ఒలిచి మాంసాన్ని మూటకట్టుకొని బ్రాహ్మణుడు ప్రయాణమయ్యాడు. మనకు ప్రియులైన వారు ఎంత దూరంలో ఉన్నా వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది. తన ప్రియమిత్రునికి ఏదో కీడు సంభవించిందని తెలుసుకొని విరూపాక్షుడు తన సేవకులను విషయము తెలుసుకుని రమ్మని పంపించాడు. వారు జరిగిన దారుణము తెలుసుకొని విరూపాక్షునికి తెలిపారు. అతని ఆజ్ఞపై పతిత విప్రుని బంధించి తెచ్చారు భటులు. కృతజ్ఞుడు మిత్రదోహి అయిన బ్రాహ్మణుని చూసి విరూపాక్షుడు, భటులారా, కృతజ్ఞతకు మించిన మహాపాపము లేదు. వీడిని ఖండాలుగా నరికి తినివేయండి. రాక్షసులు కాబట్టి మీరు నరమాంసము తినవచ్చు అని ఆజ్ఞాపించాడు.
అప్పుడు భటులు, క్షమించండి మహారాజా, ఇటువంటి పాపాత్ముడి మాంసం వాసన కూడా మేము చూడలేము అని చెప్పి కుక్కలకు వేశారు. కుక్కలు కూడా ఆ కృతజ్ఞుని మాంసము ముట్టలేదు. నాడీజమ్ముని శరీర భాగాలు ఒకచోట చేర్చి దహన సంస్కారాలు యథావిధి కర్మకాండ చేశాడు విరూపాక్షుడు. విధాత తన ప్రియమిత్రుణ్ణి మరణవార్త విని వెంటనే కామధేనువును నాడీజమ్ముని బ్రతికించమని ఆజ్ఞాపించాడు. క్షీరములోని అమృత శక్తి ప్రభావముతో నాడీజమ్ముడు పునర్జీవితుడు అయ్యాడు. తిరిగి బ్రతికిన మిత్రుణ్ణి చూసి ఎంతో సంతోషించి ఆలింగనము చేసుకుని జరిగిందంతా వివరించాడు విరూపాక్షుడు. తన ఇంటికి వచ్చిన అతిథి మిత్రుడు అయిన బ్రాహ్మణుడు సంహరించబడ్డాడని తెలుసుకుని బాధపడ్డాడు నాడీజమ్ముడు. వెంటనే బ్రహ్మదేవుణ్ణి పతిత బ్రాహ్మణుని బ్రతికించమని ప్రాధేయపడ్డాడు. రాజధర్ముని క్షమాగుణాన్ని చూసి అబ్బురపడి అతని ధర్మజ్ఞతకు సంతసించి భ్రష్ట విప్రుణ్ణి తిరిగి బ్రతికించాడు బ్రహ్మ. విరూపాక్షకిచ్చిన ధనము మరలా ఇప్పించి సగౌరముగా బ్రాహ్మణుని ఇంటికి పంపించాడు నాడీజంబుడు. ఇప్పుడు నాడీజంబుడిని మెచ్చుకొని బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: నాడీజంగముని ఔదార్యముతో ఇప్పుడు బ్రతికిపోయినా ఈ అధమునికి నిష్కృతి లేదు. జన్మ జన్మల వరకు ఈ మహాపాపము వాడిని క్షోభింపజేస్తుంది. చేసిన కర్మ చెడని పదార్థము, ఫలితం అనుభవించక తప్పదు. ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయశ్చిత్తము ఉన్నదేమో గాని కృతజ్ఞతకు మిత్రద్రోహానికి మాత్రం లేదు. మహాత్మా రాజధర్మ, ప్రియమిత్ర నాడీజంగ, నీ క్షమాగుణం అద్వితీయము. దేవతలు సైతం నీకు నమస్కరిస్తారు. శుభం భూయాత్ అని బ్రహ్మదేవుడు దీవించాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, మన జీవన విధానం మన ఆలోచనని, బుద్ధిని ప్రభావింపజేస్తుంది. ఆచారంతోనే ధర్మవర్ధనము జరుగుతుంది. దైవభీతి, పాపభీతి లేనివాడు తనకు తానే కాక సమాజానికి కూడా హానికరము. స్వధర్మమును వీడిన బ్రాహ్మణుడు ఎన్నో దురితాలు చేసి భ్రష్టుడైన వైనం మనకు కనువిప్పు కావాలి. నాడీజంగుని అతిథి సేవ, మిత్రవాత్సల్యము, క్షమాగుణములు మనకు ఆదర్శప్రాయములు. ధర్మవర్ధనమైతే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని నాడీజంగుడు మనకు చూపినాడు. కాబట్టి చైత్ర అమావాస్యలోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చగలిగే శక్తి వస్తుంది. మీకు ఉన్న సమస్యలు, బాధలు పోతాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీ జాతకం మారిపోతుంది, అపార ధనయోగం సిద్ధిస్తుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.